మల్లన్నకి ఏం సంబంధం అన్న మల్లన్న ఇయ్యాలేదు. అరే ఏదైనా సమయం వచ్చినప్పుడే మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 69 నుంచి చేసుకుంటూ వచ్చి మననే ఎందుకు ఇవ్వాలన్నా అంటే దానికి ఏం సమాధానం చెప్తాం? ఇలా అవకాశం వచ్చింది, ప్రజలందరికీ చైతన్యం వచ్చింది, అరే మనకి ఇంత అన్యాయం జరుగుతుంది అనే దాని మీద ఎవరో ఒకరు ఇప్పుడు అక్కడ మల్లన్న మాట్లాడుతుందంటే ఇక్కడ జానన్న నేను ఇలా మాట్లాడతలే. నేను బిఫోర్ ఎన్నికల ముందే మాట్లాడినా. ఎందుకు మాట్లాడినా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ అది జరగలే. బీసీలకు అణచివేత జరిగింది తప్ప మేలు జరగలేదు అనే దాని మీద నేను గ్రహించిన కాబట్టి నేను ఆ రోజు లేచి రోడ్డు ఎక్కినా. నా మీద 100 కేసులు పెట్టినా కూడా నేను నిలబడే ఉన్నా. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు కులగణన చేపడతా అన్నారు, బీసీలకు ఇది అన్నారు, అది అన్నారు, ఇవన్నీ అమలైతే అనే దాని మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం. కానీ అధికారంలోకి వచ్చిన కాంచి ఎక్కడ కూడా బీసీల కోసం ఏం చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఆయన ప్రశ్నిస్తుండు. ఇవాళ ఎందుకు ప్రశ్నించాలంటే మొన్నటి వరకు టైం ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ చేస్తలేదని బీఆర్ఎస్ మీద ఫైట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఏడాది దాటిపోయినా కూడా నిజంగా మల్లన్న గారికి బీసీ సమాజం చైతన్యం కావాలని అంటే, లేదంటే రాజకీయంగా బీసీ సమాజం ముందు అడుగు రావాలని అంటే అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోరాటాలు చేయొచ్చు కదా. ఇంకా పదవిలో ఎందుకు కొనసాగుతున్నాడు? నల్గొండ వెళ్ళడం ఏంటి, జానారెడ్డి లాంటి, కోమటిరెడ్డి లాంటి వాళ్ళని తిట్టడం ఏంటి, ఖమ్మం వెళ్ళడం ఏంటి, పొంగులెట్టి లాంటి వాళ్ళని తిట్టడం ఏంటి, పార్టీలో ఉండి పార్టీ వ్యక్తుల్ని పార్టీకి కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తారు? పార్టీ కార్యకలాపాలకు, పార్టీ ఎజెండాకు, పార్టీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడితే ఆధారాలతో చూపించమని చెప్పి నేను కూడా సమాధానం చెప్తా. ఆయన పార్టీలకు పోయిందే బీసీలకు న్యాయం జరుగుతుందనే కాన్సెప్ట్తోనే వాళ్ళు మేనిఫెస్టో రెడీ చేసిర్రు. వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్లో ఏం పెట్టిండు, బీసీల గురించి ఏం మాట్లాడిర్రు, ఈ బీసీ కులగణనే చేపడతా అని ఎలక్షన్ ముందు ఎజెండాలో ఉందా లేదా, 42% ఇస్తా అమలు చేస్తామని ఉందా లేదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేయమని కొట్లాడుతుంటే నువ్వు పార్టీలు ఉండేది. నువ్వు పార్టీని అధికారంలో తీసుకొచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో మెడలోంచి చేపాల్సిన బాధ్యతలు ఆయన ఉండి వాళ్ళ పార్టీ మీద ఫైట్ చేస్తుంటే పార్టీ నుండి ఎందుకు మాట్లాడాలంటే పార్టీ బయటకు ఎందుకు వచ్చి మాట్లాడతాడు? పార్టీ నుండే మాట్లాడతాడు. నీ పార్టీ అధికారం రావడానికి ఆయన ఒక భాగస్వామి కదా. నువ్వు ఇలా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసైడ్ చేసిందో రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడింది వాస్తవమే కదా, అది ఇంప్లిమెంట్ చేయమనే. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీ కులగణన తప్పు పడతా ఉన్నాయి. అందులో నుంచి ఆయన కూడా తప్పు పడతా ఉండు. నువ్వు ఆయననే తప్పుగా ఎందుకు చూస్తా ఉండరు? మీ పార్టీ తప్పుగా ఎందుకు భావించరు? అంటే పార్టీలో ఉండి పార్టీలో జరుగుతున్న తప్పిదాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఎవరైనా గమనించవచ్చు అందులో తప్పు. అంటే నీ పార్టీ అలా అధికారంలోకి రావడానికి కారణమే బీసీలు. బీసీలు ఎజెండా ఎత్తుకురు కాబట్టి మీ పార్టీ ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే పార్టీ కేవలం ఒక మల్లన్న గారు మాట్లాడితే అయిపోతుందా? బీసీలో మంత్రులు లేరా, బీసీలో ఎమ్మెల్యేలు లేరా, పొన్నమన్న లాంటి వాళ్ళు లేరా? అంటే నువ్వు గట్ల మాట్లాడినా బాగుంది, నువ్వు మాట్లాడటాన్ని తప్పు పట్టకు, కానీ మాట్లాడని వాళ్ళ గురించి మాట్లాడు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అధికారంలో అన్నంతకాలం ఏం మాట్లాడిండు? ఇవాళ ఎందుకు నిజంగా పొన్నం ప్రభాకర్ గారు మా జాతి బిడ్డ, మేము గౌరవిస్తాం ఇలా మంత్రి హోదాలు, కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారితో ఈ తప్పని ఒప్పించలేనటువంటి పరిస్థితుల ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. మీరు పొన్నం ప్రభాకర్ అన్న తప్పు పడుతున్నారా? మాట్లాడకపోతే పొన్నం ప్రభాకర్ అన్నైనా తప్పు పడతాం, ఎవరినైనా తప్పు పడతాం. నేనేమంటున్నా అంటే వాళ్ళ ఆత్మసాక్షిగా ఈ కులగణన కరెక్టు అని వచ్చి బయటకు వచ్చి గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని గుండె మీద చేసుకొని చెప్పమంటున్నాం. మేమేమంటున్నాం, మేము తప్పు మేము కూడా చెప్పట్లే. నువ్వు ఇచ్చినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ సంబంధించినటువంటి CEO డాట్లో 3,32,00,000 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అవునా కదా? నీకు LKG నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు దాదాపు 90 లక్షల మంది ఉంటారు. 0 నుంచి 3 years బిలో వాళ్ళు ఒక 7-10-20 లక్షలు ఉంటారు. అంటే ఇవన్నీ కలిపితే నువ్వు ఇచ్చిన జనాభా 3,70,00,000 అందుకున్నాం. 3,70,00,000కు ఇది 4,30,00,000కి ఎంత వేరియేషన్ ఉంటుంది? నువ్వు ఎట్లా లేకుంటే ఇదన్నా తప్పని చెప్పాలి, అదన్నా తప్పని చెప్పాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది చేసినా అది చేసినా నీ ప్రభుత్వమే కదా. ఇలా కులగణన చేసినా మీ ప్రభుత్వమే. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కాడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ అయినా మీదే, ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటిదైనా మీదే కదా. అంటే వీటన్నిటికీ బాధ్యులు ఎవరైతారు? ఈ తప్పులన్నిటికీ ప్రభుత్వమే కదా. ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఇవన్నీ మాటలు. అంటే ఎవ్వరు ఉత్పత్తి కాలే, ఓన్లీ ఓసీలు మాత్రమే 16 లక్షలు ఉత్పత్తి అవుతారు, బీసీలు మాత్రం SKS తప్పు అంటారు. కేసీఆర్ గారు చేసిన సర్వే తప్పే కావచ్చు, నువ్వు ఎందుకు డిలీట్ చేసినావా? నువ్వు రుజువు చేయాల్సి ఉంటుంది. ఆయన చేసిన సర్వే అంతా తప్పని. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ బీసీలు అలర్ట్ అయ్యి SKS సర్వేలో దీనికి దానుకున్న లెక్కలలో ఓన్లీ ఓసీలు పెరిగిరు, బీసీలు తగ్గిరు అనేది వాస్తవాలు బయటికి దిగనే మరిచెన్నారెడ్డి గారి దాంట్లో ఉన్నటువంటి దాన్ని వెబ్సైట్లో ఉన్నట్టు దాన్ని డిలీట్ చేసి పడేసారు. ఎట్లా డిలీట్ చేస్తారు? మేమేమంటున్నాం అంటే బ్రదర్, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఈ బీసీ సమాజం అంతా కూడా ఇవాళ చూస్తూ ఉంది. మీరు చేస్తున్నటువంటి తప్పిదాలని, బీసీల మీద మీరు గారుస్తున్నటువంటి ముసలి కన్నీరుని మా బీసీ సమాజం అబ్జర్వ్ చేస్తుంది. మా పిల్లలు ఇవాళ చదువుకుర్రు, మేధావులు, అనేక రంగాలలో ఇవాళ నిష్ణాతులుగా ముందుకొచ్చిండ్రు. ఇవాళ గతంలో
మీరు ఏం చేసినా పట్టించుకోలే. అవును. కానీ వాళ్ళ వీటన్నిటికీ కారకులు ఎవరు? మనం ఎన్నుకున్నటువంటి పాలకులే అవును. మనల్ని వంచిస్తారు అనేటటువంటి వాస్తవాలు తెలుసుకునే కాడికి వచ్చారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ పార్టీల యొక్క పద్ధతులు మార్చుకొని మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈ ఉన్న 42% అయినా అమలు చేయడానికి చట్ట రూపం దాల్చడానికి ఏ మార్గాలు ఉన్నాయో వెతకాలే తప్ప ఈ పార్టీలన్నీ ఈయన మీద ఆయన దుమ్మెత్తిపోసి ఆయన మీద ఈయన దుమ్మెత్తిపోసి ఈ కాలాన్ని కాస్త పుణ్యకాలాన్ని ఖతం చేసి తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పుకుంటూ పోతే ఇవాళ ఈ రాష్ట్రంలో బతికినంత కాలం నేను అనుకున్నటువంటి మోనార్కుని ఏ రకంగా బొందబెట్టిరో మరి మీకు కూడా గదే గతి పడుతుంది. భవిష్యత్తు బీసీలదే, రాజ్యాధికారం వైపు కానీ మా బీసీ సమాజం అంతా ప్రయాణం చేస్తుందనే మాట 100% ఈ సమాజంలో ఎవరిని మందలిచ్చినా చెప్తారు. భవిష్యత్ బీసీలదా, బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న గారిదా? ఇందులో చాలా పరమార్థం ఉంది, నేను తర్వాత చెప్తాను. బీసీలదా, బీసీ నినాదం ఎత్తుకున్న 119 నియోజకవర్గాలు ఉంటాయి. మల్లన్న ఒక్కడే 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోలేదు. కానీ మల్లన్న బీసీ సమాజం కనుక అన్ని స్థాయిలో నిలబడితే మల్లన్న గారు ముఖ్యమంత్రి అని చెప్పి మల్లన్న గారే మాట్లాడుతున్నారు. మీరు ఏర్పాటు చేసిన సభల మీద మీరే మాట్లాడుతున్నారు. అవును భయ్, నేనేమంటానంటే తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిరెత్తుకుంది కేసీఆర్. ఈ రాష్ట్రంలో చాలా మంది మరి ముఖ్యమంత్రి ఆయన ఎందుకు ఉద్యమాన్ని ఆయన నెత్తిన పెట్టుకుని మోచిండు కాబట్టి ఆయనను చూసే పబ్లిక్ ఆయన వైపుగా ర్యాలీ అయ్యారు, ఆయన ఓటేశారు. రేపు కూడా మేము ఏమంటున్నాం అంటే ఇవాళ బీసీలలో 40-50 ఏళ్ళు పోరాటం చేసిన ఆర్ కృష్ణయ్య గారిని కాదని పక్కన పెట్టి నిన్న కాక మొన్న నినాదం ఎత్తుకున్న మల్లన్న గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇది మీకు పద్ధతి అనిపిస్తుంది. నేను ఏమంటున్నంటే ఆర్ కృష్ణయ్య గారిని పక్కకు పెట్టి ఈ కొత్త పంచాయతీలన్నీ అగ్రవర్ణాలు చేసే కుట్రలు. కానీ నువ్వు అగ్రవర్ణం కాదుగా తమ్ముడు, నువ్వు వెనకబడే వర్గాలలో ఉన్నావు. నీకెంత అన్యాయం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ నీది నువ్వు చూసుకుంటలేవు. కానీ ఈ పంచాయతీలు ఎందుకు తమ్ముడు? నేనేమంటున్నా అంటే ఆర్ కృష్ణయ్య గారు నువ్వు అన్నా కాదన్నా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల యొక్క ఆరాధ్య దైవం. మిమ్మల్ని నేను ఎన్నో ఏళ్ళుగా నన్ను కాదు ఎవరిని కూడా నేనేమంటానంటే మీరు ఒప్పుకోవాల్సింది ఏంటంటే మల్లన్న ఇలా నినాదం ఎత్తుకుంటే మల్లన్నకు ఒక అపవాదు ఆర్ కృష్ణ వ్యక్తుల ద్వారా కూడా సమాజానికి ఒక చెడు సందేశం పోతుంది. అది నాకు బాధ అనిపిస్తుంది. ఏం చెడు పోతుంది? ఏందా సందేశం అంటే బీసీ సమాజం ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి అవసరం ఉంది. దాన్ని మీరు ఎవరు కాదనలేరు. బీసీలలో గనక రాజకీయంగా ప్రేరణ పొందితే ముఖ్యమంత్రి మల్లన్న గారే ఉంటారు అని చెప్పడం ఇది దేనికి సంకేతం అంటున్నా. అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు మోసేట్టుని పక్కకు పెట్టి ఈ మూలకు ఒక ఆయన ఉంటే ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? ఇవాళ ఏమంటున్నాం, బీసీలకు ఇంతో అంత చైతన్యం కలిగిందంటే ఇవాళ మల్లన్న అనేవాడు పొద్దుగాల 6 గంటలకు లేచి లైవ్ మాట్లాడుకుంటా ఏ నియోజకవర్గాల్లో మనం ఎంతమంది ఉన్నాం, ఏ నియోజకవర్గాల్లో మన పరిస్థితి ఏంది, మన మంచి ఏంది, మన చెడు ఏంది, మనకి ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఇలా ఎత్తున పెట్టుకుని మోస్తా ఉండబ్బా. ఇవాళ ఆయన చెప్తున్నటువంటి దాన్ని రియలైజ్ అయ్యి చాలా మంది ఇలా బీసీ సమాజం ఎడ్యుకేట్ అవుతా ఉంది. ఆయన వైపుగా ర్యాలీ చేస్తా ఉన్నారు. దానికి ఆయన బాధ్యత తీసుకోమని మేము అంటున్నాం. ముఖ్యమంత్రిగా మల్లన్న గారిని అనౌన్స్ చేసిన తర్వాత సమాజం అంతా మీ పక్కన నిలబడుతుందన్న మీకు నేను ఏమంటున్నానంటే నేను బ్రదర్ నువ్వు మల్లన్న ముఖ్యమంత్రి అంటే కాడు. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. నువ్వు రేపు 119 కాదని చెప్పిన తర్వాత 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గెలవాలి. దాంట్లో సగాని పైభాగం ఎవరినైతే మెజార్టీ ఎవరినైతే సూచిస్తుందో వాళ్ళైతే. కానీ ఇవ్వలేదో ఇప్పుడు ఒక ఉద్యమాన్ని లేపుతున్నాం, దాన్ని జస్ట్ ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఎవరో ఒకరు వాళ్ళ తృప్తి కోసం ఏదో మాట్లాడటానికి కూడా అర్హులం కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు మాట్లాడినా మల్లన్న గారు మాట్లాడినా ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రజలు దాన్ని అడిక్ట్ అవుతా ఉన్నారు, రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో నేనే ముఖ్యమంత్రి అని మీరు అనౌన్స్ చేసుకొని ముందు పోతే మల్లన్న ఎక్కడనలే వినండి, మల్లన్న ఎక్కడని నేను ముఖ్యమంత్రి అన్నట్టు కూడా చెప్పు. మల్లన్న ఈ సమాజానికి భావజాల వ్యాప్తి జరగాలి, మన జాతులను చైతన్యం చేయాలని. కానీ ఎవరో ఒక నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు ఎక్కువ హుషారున్నోళ్ళు ఏమంటారు అన్న నువ్వు ముఖ్యమంత్రి అంటారు. భయ్ తప్పే ఉంది అంటున్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీలో పెద్ద మహా ఉద్దండులు ఉన్న రోజు ఆయన అనిపించుకుండు, ఆయన ఎమ్మటుండి. కానీ ఇలా మేము ఆ పని చేయట్లేదు. మేమేమంటున్నాం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందు బీసీలు చైతన్యవంతులు కావాలి, బీసీల ఓట్లు బీసీలు వేసుకోవాలి. ఇవాళ ఏం చెప్తున్నాం, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మనం రెడ్లకు ఓటేయద్దు. బీసీలు 10 మంది నిలబడ్డా ప్రియారిటీ ఓటు కాబట్టి ఎమ్మెల్సీకి మీ ప్రియారిటీ ప్రకారం ఎవరికి వేయాలనుకున్నా మన జాతుల్ని వేసుకోవాలి. దాంతో ఎవరో ఒకరు మనోళ్ళు రెడ్లకు ఓటేద్దని చెప్తున్నారు. 100%. గతంలో అణగారిన వర్గాల కోసం చాలా సందర్భాల్లో మాట్లాడారు. బీఎస్పీలో ఉన్నప్పుడు మీరు కూడా పోటీ చేశారు. మరి ఇదే మన బీసీలు మీకు ఎంతగానో ఆదరించారు, ఎంతగానో ఓట్లు వేసారన్న. నేను ఏమంటానంటే ఏమి లేని రోజే నాకు 15,000 ఓట్లు వేసారు భయ్. అంటే జానయ్య అంటాడు ఒంటరి 100 కేసులు ఎదుర్కొంటుండు. జానయ్యకు ఓటేస్తే మన బతుకులు కూడా ఆగమైతే 15,000 ఓట్లు రావడం మీకు గొప్ప అనిపిస్తుంది. 1,00,000 ఓట్లు రావాల్సిన వ్యక్తికి 15,000 వేసారంట. నేను ఏమంటున్నా అంటే ఈ 1,00,000 ఓట్లు రావాలనుకుంటే ఆయన 2 లక్షల ఓట్లు రావాలనుకుంటే ఆయన
మూలకు కూర్చొని నేను 2 లక్షలు రావాలనుకుంటే 1 లక్ష రావాలనుకుంటే రాదు. బయటకు వచ్చి అలా ఆ 15,000 ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ నాకు 15 కోట్లతో సమానం. ఎందుకు అంటే నేనున్న పరిస్థితిలో ఆ ఓటు వేయాలంటే కూడా భయపడేటటువంటి సీను. అంటే తెరసాటుకు పోయి వేసినా వాళ్ళు చెప్పిన భయాలు ఏంటంటే ఏ బూతులు ఎన్ని పడుతున్నాయి, దాంట్లో ఎవడెవడు అటు ఇటు చూస్తున్నా వాడే వేసిన వాడి సంగతి చెప్తా అనేటటువంటి భయాందోళన గురించి పరిస్థితి అంటే నేను ఏమంటున్నా మా సమాజం అలర్ట్ అయింది, ఏం చేసుకుంటాడో చేసుకొని అని ఎగబడ్డారు కాబట్టి 10 నెలలు. నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో కూడా మా జాతులన్నీ ఏకమయ్యేటటువంటి అవకాశం. కానీ ఇందులో అగ్రవర్ణాలు చేసే కుట్ర ఏంటంటే మీలాంటి స్టూడియోల నుంచి మీలాంటి వాళ్ళతో ఏం మాట్లాడిపిస్తాడే మాలాంటి దయచేసి ఆ మాట మాట్లాడద్దు. నేను ఏమంటున్నా మీలాంటి అంటే నువ్వు కాదు, కానీ నిన్న అనకపోతే ఇప్పుడు వాళ్ళని అనలేను, ఆయన లేడు కదా కాబట్టి చెప్తా ఉన్నా. ఎవరైతే బీసీ వాదాన్ని ఎత్తుకుంటారో ఆయన మీద ఒక నిందలేసి పెట్టాలి, ఆయన దొంగ లంగా ఆయన అది అంటే మన సమాజం అటువైపు ర్యాలీ కావద్దు. ఇది అగ్రవర్ణాలు చేసేటటువంటి కుట్ర. కాబట్టి నువ్వు మనల్ని అనకని అన్నో చూసినావు, ఇక నువ్వు మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మల్లన్న గురించి గొప్పగానే మాట్లాడాలి. ఎందుకు అంటున్నంటే ఇవాళ ఇంకా 4 ఏళ్ళు అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి, ఆయనకి ఏం కావాలంటే అది చేసేటటువంటి స్థితిలో ఉన్న మల్లన్న బీసీ వాదాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీతో పంచాయతీ పెట్టుకుంటున్న తప్పితే ఎక్కడ కూడా అధికార విలాసాలను అనుభవించట్లేడు. కాబట్టి మల్లన్న గొప్పోడవుతాడు తప్ప మల్లన్న తప్పటోడు కాదు. అవునన్నా కాదన్నా మల్లన్న గారు బీసీ నినాదం ఎత్తుకున్నదే వారి వ్యక్తిగత స్వలాభం కోసం, మంత్రి పదవి కోసం అని చెప్తారు. వాస్తవం అది. నేను ఏమంటే ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరికైతే అధికారం దూరం అవుతుంది అనేటటువంటి భయాందోళనలు గురైతా ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి మాట. నువ్వు అది నమ్మద్దు కదా. నేను ఏమంటున్నా అంటే మల్లన్న అంటోడు ఎత్తుకోకపోయినా 4 ఏళ్ళు అయితే అధికారంలో ఉంటాడు కదా. అంతో ఇంతో కాకబట్టి ఆ రెడ్ల కాడికి పోయి నువ్వే అని దండం పెడితే మంత్రి పదవి కూడా వస్తుంది కదా, అవునా కాదా? మరి అవి ఆడిపోయి పోవాలి. కానీ బీసీలను ఎత్తుకోవడం వల్ల నీకేం వస్తుంది? ఇవాళ పంచాయతీ ఇవాళ రెడ్లందరూ రాష్ట్రం అంతా బీసీలు మల్లన్న శత్రువుగా చూస్తా ఉన్నారు. శత్రువునే చూస్తారు, ఇంకేమైనా చూస్తారో అనేది సరే అదొక భాగం. అయినా ఇన్ని ఫేస్ చేస్తుండు అంటే ఈ జాతికి ఒక వరం లాంటి వాడు మల్లన్న.